జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రతం 6వ రోజు 6వ పాసురం. புள்ளும் சிலும்பினகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேயமுலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயில மறந்த வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்து ఏలోరెంబావాయ్. మన కోదమ్మ 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు గోపికలని లేపుతున్నారన్నమాట. మన ఆళ్వార్లు కానియండి, ప్రతివారి భయంకర అన్నాస్వామి కానియండి, విశ్వామిత్రుల వారు కానియండి, అందరూ పరమాత్మని మేల్కొలిపారు. ఉదాహరణ విశ్వామిత్రుల వారు కౌసల్య సుప్రజా రామ అంటూ రామచంద్రుణ్ణి మేల్కొలిపారు. వనమాలాంశతో భూలోకంలో అవతరించిన తొండరడిప్పొడి ఆళ్వార్లు కదిరవన్ గుణదిశై చిగరం వందనైందాన్ అంటూ తిరువరంగంలో రంగనాథుణ్ణి మేల్కొలిపారు. మన పెరియాళ్వార్లు గరుడంశతో అవతరించిన పెరియాళ్వార్లు అరవణై ఆయరేరే అమ్మమున్న కుయిలెజాయే కృష్ణయ్యను మేల్కొలిపారు. అంతకంటే గొప్ప వైభవం కలిగిన వారు మన గోదమ్మ. గోపికల్ని మేల్కొల్పుతున్నారన్నమాట. పరమాత్మ దగ్గరకు వెళ్లేటప్పుడు, పరమాత్మ భజన చేసేటప్పుడు ఒంటరిగా కాదట, అందరితో, భక్తులందరితో కూడి భగవంతుడి దగ్గరకు వెళ్ళాలి, నామస్మరణ చెయ్యాలి. అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అందుకుగా మన గోదమ్మ 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు 10 మంది గోపికల్ని మేల్కొల్పుతున్నారు. సరే, ఈ 6వ పాసురంలో వైభవం ఏంటో తెలుసునా? మనము లేవగానే ఏ నామస్మరణ చెయ్యాలి? హరినామస్మరణ చెయ్యాలి అని మన గోదమ్మ ఈ పాసురంలో చెప్తున్నారు. మేలుకోంగానే మన చేతులు చూసుకోకూడదు, మేలుకోంగానే మన ముఖం మనం అద్దంలో చూసుకోకూడదు, మేల్కొంగానే మన ఫోన్ చూసుకోకూడదు. మరేం చూడాలండి? లేవంగానే ఏం చెయ్యాలండి? చక్కగా భగవంతుణ్ణి చూసి, ఎదురుగుండా ఫోటో ఏమన్నా ఉంటే భగవంతుణ్ణి దర్శించి హరి 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 అంటూ హరినామస్మరణ చెయ్యాలట. ఎన్నిసార్లు చెయ్యాలి హరినామస్మరణ? 7 సార్లు హరినామస్మరణ చెయ్యాలట. ప్రొద్దున్నే తెల్లవారుజామున లేచి హరినామస్మరణ ఎందుకండి? హరి హరతి పాపాని. హరి అంటే మన పాపాలన్నీ తొలగిపోతాయట. మరి రేపు ప్రొద్దున నుంచి హరినామస్మరణ చేద్దామా? 7 సార్లు చేద్దాం. జై శ్రీమన్నారాయణ.